అమ్మాయి నుంచి వదిలేయడం నిజంగా ఆయన చెప్పుకోవాలి. అమ్మాయికి ఫోన్ లేదు. ఇప్పుడు అమ్మాయి ఢిల్లీ పెట్టి ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఫోన్ లేదు, ఫోన్ లేదని ఎవరు అడగరు. అడిగితే ఇది కదా ఇట్లా కదా అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నారు, మా హస్బెండ్ ఫోన్ చేస్తున్నారు, వాడు ఎందుకు చేస్తాడు అర్ధరాత్రి ఇంటి కూడా కానప్పుడు. అసలు మేడానికైనా ఒక అర్థం ఉందంట. సౌండ్ బంద్ చేసింది సౌండ్ బంద్ చేసి నోటీసులు వచ్చిన అమ్మాయి నిజాంపేట తీసుకోమంటే చెప్పింది, అక్కడ అంతా కాంపిటీషన్స్ ఉన్నాయి. రేగోడ తీసుకోమంటే అక్కడ చెప్పింది అంత స్టాఫ్ అందరూ వేస్ట్, అసలు ఎవరు పని చేయాలి. ఏమో కూడా వాళ్ళందరి మీద కంప్లైంట్ చెప్తా ఉంటుంది, నేర్చుకుంటా అక్కడ ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఏమో అసలు ఒక రకంగా అయిపోయింది. వాళ్ళందరికీ అలా ఫోన్ చేసి చెప్తున్నారు. మొన్న మా ఏంటంటే అక్కడ లోకల్గా ఒక క్లినిక్ నడుస్తుంది, వాళ్ళ హస్బెండ్ ఆలోచిస్తుంది అనమాట. ఇప్పటి నుంచో ఉంది, ఇప్పుడు సూపర్వైజర్ అయిందామా, అయితే ఇంకా ఒక 5 సంవత్సరాలు రిటైర్మెంట్ కూడా అయిపోతుంది. ఆ వెనకాల పడుతుంది. ఆ క్లినిక్ గురించి అక్కడ చెప్పిందంటే ఆమె కూడా వెరైటీ మంచి కదా, చెప్తుంది నాకు చూసింది ఇట్లా అయిపోయింది ఒకసారి వెళ్ళి అక్కడ ఏవో చెప్తుంది కంప్లైంట్స్ స్టాఫ్ మీద, ఇట్లా ఇది ఇస్తుంది, ఇట్లా ఎలా రాసలామా ఒట్టిదే రోజు ఎక్కడికి ఎందుకెళ్ళదు. ఇప్పుడు ఆ శశిధర్ ఉన్నాడు చూడు, డాక్టర్ శశిధర్, ఇప్పుడు అతను ఒక రోజు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఓది ఏదో అడిగాడు, రాస్తే అదేంటి మేడం అని అడిగాడు. ఎందుకు అన్నా, మీ సెకండ్ మెడికల్ ఆఫీసర్ అట్లా రాసేస్తుంది, మా చెల్లి బాలేదని లీవ్ లెటర్ పెట్టేస్తుంది, పైన అట్లా హెడ్డింగ్ పెడుతుంది, అంటే ఏంటి అనేసి అన్నాడు. నాకు తెలియదు ఆయన వచ్చిన తర్వాత అడుగు అంటే, నేను డిఎంఎస్కి చెప్తాను అనుకుంటున్నాను. అసలు ఆ అమ్మాయికి ఫోన్ లేదు, ఏం లేదు, వారానికి 1 రోజు 2 రోజులు వస్తుంది అని అన్నాడు. అంటే సరే ఏమో నేను వెళ్ళిపోతున్నాను లీవ్ పెట్టి, నాకు తెలియదు అని అంటే, సరే మీరు వెళ్ళిపోతే ఎట్లా అమ్మాయి అనుకుంటున్నారు కదా, ఇంతలోనే చెప్పడం ఎందుకే అని అన్నాడు. మరి చెప్పాడు కదా తెలీదు, ఏమో మాత్రం అతని గురించి ప్రచారం చేస్తుందంట. ఆ డాక్టర్ ఏమి సరిగ్గా ఉండేవాడు, మంచోడు కాదు, అది కాదు, సరిగ్గా అతను రాడు లేదు అని మా సూపర్వైజర్ అంటారు. అతని మీద కూడా చెప్తుంది మేడం అక్కడ మీటింగ్లో, ఆయన ఇట్లా డిఎంఎస్లో ఫోన్ చేసేవాడు నా గురించి. ఏమైంది తెలుసా, అమ్మాయి ఎంత డేంజరస్ అంటే, ఆ అమ్మాయిని నిజాంపేట డెప్యుటేషన్ ఇచ్చారు. అయితే ఏడ్చింది, నేను వెళ్ళను నిజాంపేట అది అని. అయితే ఏం చెప్పిందంటే నాకు, మేడం కొన్ని రోజులు ఆపండి, నేను ట్రై చేసుకుంటాను ఎక్స్పీరియన్స్ అని చెప్పి అంది. ఒక్క రిలీవ్ అయిపోతే ప్రాబ్లం కాదంటే సరే కానీ ఆపాను నేను. అయితే ఆర్డర్లో ఒకటి ఉందన్నమాట, అక్కడ చదివి వస్తుంది డిఎంహెచ్ ఆఫీస్ నుంచి పంపిస్తున్నాను, అయినా నేను ఫోన్లో పంపని చూసినట్టు ఆపాను. ఆర్డర్లో ఒక లైన్ ఉంది ఏంటంటే, విత్ డోంట్ వెయిట్ ఫర్ రిలీవింగ్ ఆర్డర్, ఇమీడియట్లీ గో అండ్ రిపోర్ట్ చేయాలి. ఆ క్లాస్ మీద ఏం చేసింది, ఇలా చదివి ఏం తెలియదు ప్లాన్ చేసిందంటే, ఇక్కడ టూర్ రాసుకొని వెళ్ళిపోయింది అనుకో, అక్కడ నిజాంపేటలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఒక వస్తే నిజాంపేట వస్తే ఎక్కడ వెళ్ళాలని చెప్పొచ్చు అని ఇట్లా అనుకుందేమో. ఏదో మొత్తానికి ప్లాన్ చేసుకొని డబుల్ గేమ్ ఆడాలని ఒక రోజు ఏం చేసింది, ఇక్కడ టూర్లు రాసేసింది వరుసనే 3-4 రోజులు. నేను కొన్ని రోజులు అక్కడికి వెళ్తాను మేడం, ఈ క్లాస్ మీరు ఇట్లా ఇచ్చారు కదా, కొన్ని రోజులు వెళ్ళొస్తాను అని చెప్పింది. రిలీవ్ అయితే చెయ్యొద్దు అని. సరే అని వెళ్ళింది. వెళ్తే అక్కడ డాక్టర్ శశిధర్ అడిగాడంట, మీరు ఎందుకు రావట్లేదు, ఎప్పుడు ఇచ్చారు కదా ఆర్డర్, మేడం నన్ను రిలీజ్ చేసేదని చెప్పిందంట. అతను ఇమీడియట్గా డిఎంహెచ్ఓ ఫోన్ చేశాడు. డిఎంహెచ్ఓ ఫోన్ చేస్తే డిఎంహెచ్ఓ నాకు ఫోన్ చేశాడు. ఆమె ఎందుకు రిలీవ్ చేసేదంటే ఇమీడియట్గా రిలీవ్ నాకు చాలా కోపం వచ్చింది. అసలు అదే రోజు రిలీజ్ చేసేసాను. సరళ మేడం చెప్పారు, మేడం ఇట్లా జరిగింది అంది అంటే, సరే ఆమెతో పెట్టుకోకుండా ఇమీడియట్గా రిలీజ్ చేసేయంటే రిలీజ్ చేసేసాను. రిలీజ్ చేసేస్తే అక్కడ చెప్తుందంట, నన్నేమో రిలీవ్ చేయలేదు, ఆయన ఏమో డిఎంహెచ్ఓ ఫోన్ చేస్తాడు, రాలేదని చెప్పారు రిటర్న్ మీటింగ్లో. అంత ఇదనమాట అమ్మాయికి, ఎవరో ఒకరిని తోసేయాలి ప్రతిదీ. అసలు ఆ అమ్మాయి ఫస్ట్ రోజు అసలు 104లో వెళ్తున్నామని చెప్తుంది, 104లో కూడా ఉండదు చాలా సార్లు, 1-2 సార్లు వెళ్తుందేమో. అయితే ఎవరైనా అసలు నమ్ముతారా చెప్పు, చూసిన అసలు 7 రోజులు వెళ్తుంటే. నేను నెల రోజులు లీవ్ పెడితే నెల రోజుల్లో 2 రోజులు వెళ్ళింది అంటుందా. విలేజెస్ వచ్చిన డాక్టర్నే వాళ్ళు రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే సంతకాలు పెట్టదు కాబట్టి ఎవరో అనుకుంటున్నారు. ఏమని అంత బాగా వాళ్ళు గుర్తిస్తే మన పేపర్లో రాదంట, అసలు ఎవరు పని చేయట్లేదు, ఒకళ్ళు తప్ప అనేది ఏదో ఆర్టికల్ వచ్చిందంటారు. ఏమంటే మొన్నటి వరకు వాళ్ళు డాక్టర్ అనుకోలేదు, సంతకాలు పెట్టలేదండి, న్యాయకాలు పడేవాళ్ళు ఎప్పుడు నేను రావట్లేదనో ఏదైనా.
ఏమంతా పట్టించుకోలేదు ఎవరు రెండంత రోజులు. ఏం చేసింది మొన్న ఏం చేసింది నేను వచ్చేసాను కదా ఒక రోజు వచ్చిందంట. తర్వాత మా అబ్బాయికి ఏదో ఫుడ్ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్ళాలి ఫుడ్ తీయాలని చెప్పి ఒక 10 రోజులు లీవ్ లెటర్ రాసేసి పిహెచ్లో పెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా చేస్తుంది పిహెచ్లో పెడుతుంది ఆఫీస్కి ఇవ్వదు. వచ్చిన తర్వాత చింపేస్తుంది అనమాట. అయితే అట్లా పెట్టేసి వెళ్ళింది. మళ్ళీ ఏం చేస్తుంది సూపర్వైజర్ ఇచ్చిన పంపకం తీసుకుంటుంది. అది దాన్ని ఇస్తుంది కదా ఆమెకి ఇచ్చాను పంపించమని అని చెప్తుందేమో. ఆ సూపర్వైజర్ ఒక తిట్టాలి ఏమో పెట్టమని పంపకం పెడుతుంది తీసుకుంటుంది. అసలు ఆమె ఏది సంబంధం అట్లా చాలా సార్లు చేస్తుంది. అట్లా చేసిందంట మొన్న కూడా. అయితే ఏమైంది అనుకోకుండా డిఏఓ వచ్చాడు. డిఏఓ వస్తే డిఏఓ ఏం చేశాడంటే అక్కడ ఏం సీఎల్ రాస్తుందంట. అది మామూలుగా సీఎల్ కూడా రాయదు సంతకాలు చేసుకోవడం నాకు తెలిసి. సీఎల్ రాస్తుంటే ఏంటిది ఏమైంది ఏమిటి అంటే లీవ్ పెట్టింది అంటే మా డిఎంఎస్ ఆఫీస్కి పంపించారంటే పంపించారు అని చెప్పిందంట సూపర్వైజర్. ఆయన వెళ్ళి అక్కడ చెప్పినట్టున్నాడు మరి డిఎంఎస్ ఫోన్ చేసి ఆ లీవ్ లెటర్ నాకు పంపిస్తున్నామని. అది జరిగిన తర్వాత నుంచి మళ్ళీ డ్రాయింగ్ పవర్ నడుస్తున్నప్పటి నుంచి రోజు వస్తుంది. కొన్ని రోజు అంటే రోజు కాదు కొంచెం రెగ్యులర్ వస్తుంది. లేదంటే ఇంకే ఇక లీవ్ లెటర్ పెట్టేయడం. నెల రోజుల్లో 2-3 రోజులు వచ్చిందేమో ఆ నెల మా సూపర్వైజర్ వాళ్ళు చెప్పారు. వస్తుంది వచ్చేసి వెళ్ళిపోతుంది నవ్వడం మళ్ళీ. ఎప్పుడైతే ఇప్పుడు హైలైట్ అయింది కదా ఏమో తీసుకోవట్లేదు అది. అందుకని కొంచెం ఇప్పుడు రెగ్యులర్ వస్తుంది. ఒక్కొక్కసారి వస్తుంది ఒకసారి రాదు. వస్తుంది కానీ వచ్చిన రోజు ఏంటంటే అందరికీ కనిపించి అలగాల చేస్తాం మాట నేను వచ్చాను అని. అది ప్రత్యేకత. ఆమెతో ఎక్కువతో మాట్లాడితే తమ్ముడితో ఏం కాదు ఎవరికైనా సరే. ఇంకా ఎవరికి మాట్లాడరు అవాయిడ్ చేస్తారు అమ్మాయిని. మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడ ప్రతి మీటింగ్లో ఎవరు అందరూ అవాయిడ్ చేస్తున్నారు తెలుసు కదా. ఇంకా సర్లే ఎందుకు అని చెప్పి అవాయిడ్ చేస్తారు. ఈ రోజు మీకు ఏమైనా అడగలేదా ఏం చెప్తారు మీటింగ్లో? మేము వెళ్తా ఉంటుంది ఈఎంఐ ఆఫీస్ కూడా వెళ్ళి ఏడుస్తా ఉంటారు. నాకు అర్థం లేదు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటంటో చెప్తుంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ సంగతి ఏం చెప్తాను కానీ అక్కడ ఉందా అవసరం నా ఫోన్ నెంబర్ ఉందా? చెప్పు 900 555 44 0 900 555 44 0. ఎక్కడ అవును ఎవరు చెప్పారు? అది బెటర్ అయితే. నేను అందుకే ఆలోచిస్తున్నాను రిపోర్ట్ చేయకుండా స్థలంలో చేసుకొని పెట్టాను. అదొకటి ఇంకా పీడిఎంఎస్ వస్తుంది కదా ఏదో ఒకసారి బయటపడాలి రసాయంగా మళ్ళీ అలా మిగిలిపోతే గొడవ ఉంటుంది. అందులో చెక్కలుగా ఉంటాయి ఫస్ట్ నుంచి అమ్మాయితో ఇబ్బంది. అదే అమ్మాయిని ఏముంది లేదా మనం ఉన్నప్పుడు ఏమి చేయట్లేదా అని లేనప్పుడే అందరికి అదే అదే చూడాలి ఇప్పుడు. అందుకని ఆలోచిస్తాను ఉంటే చెప్తాను ఇన్ఫర్మేషన్ చెప్పాను. సరే తెగలుగుతున్నా చదువుతున్నావా? ఇక అదే చేయాలి ఇంకా. అందుకే నేను ఇక్కడ ఉండిపోయింది ఏముందిలే ఎక్కువైనా దానికి తీసుకోవాలి. మళ్ళీ అది బాగుంది కదా ఎక్కువ రోజులు ఉంటే అన్నట్టు. సరే పోతే పోయింది ఏ రోజుల్లోనే ఉంటే నేను అన్నీ మొదటిసారి వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. పీజీయో లేకపోతే ఇదో ఏదో మొత్తం బయటపడాలి ఇంకా. ఇంకా అందులో సేఫ్టీ జాబ్ ఏముంది విదేశీ హెచ్చరి ఉద్యోగం విదేశీ గొడవలు ఉద్యోగం లేదు ఇస్తారు హెచ్చరికలు దానికేమో ఇంత ఉంటాయి వచ్చేనేమో ఎంతో మళ్ళీ దానికేమో తెలియదు అవన్నీ మెయింటైన్ చేయడం. ఇప్పుడు నయం ఈ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ అమ్మాయి సంతకం పెట్టడానికి ఎందుకు పెడితే డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నారు కదా ఇప్పుడు. ఎవిడెన్స్ ఏముంది? ఎవరు వచ్చారు వాళ్ళు ఇవ్వాలి. ఈఎంఐ పెట్టవా? ఈఎంఐ
చెప్పలేదు దాని గురించి. దానికి సంబంధించినవి ఏదో డబ్బులు ఇది చేద్దామా? మాకు తెలియదు వచ్చిందని అడగలేదు అప్పుడు. మళ్ళీ చేద్దాం.